మెదక్ వెళ్తే మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీట్లు వాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్థానిక నాయకులు కీలకంగా ఉన్నటువంటి నేతలు కూడా ఇప్పుడు పార్టీ కండువలు మారుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే ఈ పరిస్థితి పూర్తిగా మారినటువంటి పరిస్థితి. ఇక పార్లమెంట్ ఎన్నికల వేళ పూర్తి స్థాయిలో చేరికలు భారీగా ఉండబోతున్నాయి. ఆందోళనలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. కారును వదిలి కాంగ్రెస్లకు చేరుతున్నటువంటి బీఆర్ఎస్ నేతలు ప్రధానంగా ఇప్పటికే మంత్రి దామోదర రాజనరసింహ మంత్రాలు జరుపుతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సునీల్. సంగారెడ్డి జిల్లాలోని అందోల్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగలబోతుందని చెప్పవచ్చు. అయితే త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి అందోల్ నియోజకవర్గం సంబంధించినటువంటి కీలక నేతలు 5 మంది కీలక నేతలు పార్టీని వీడబోతున్నారు. అంటే అందులో బీఆర్ఎస్ పార్టీ గెలుపుకు సంబంధించి గెలుపుకు కీలకమైనటువంటి కీలకంగా పనిచేసినటువంటి నాయకులు, అంటే గత 14 ఎన్నికల్లో కానివ్వండి, 18 అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించినటువంటి బీఆర్ఎస్ నేతలు కొంతమంది, ముఖ్యంగా 5 మంది నేతలు పార్టీని వీడబోతున్నట్టు మనకు సమాచారం అందుతోంది. అందులో ఒక నాయకుడు ఇప్పటికే హైదరాబాద్ లో మంత్రి దామోదర్ రాజనరసింహతో మంత్రాలు జరిపినట్లు సమాచారం. అయితే అందోల్ నియోజకవర్గం నుండి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా దామోదర్ రాజనరసింహ గెలుపొందారు. ఆయన రాష్ట్ర వైద్య శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా నుంచి చూసుకున్నట్లయితే ముఖ్యంగా అందోల్ నియోజకవర్గం నుంచి అయితే బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున వలసలు కాంగ్రెస్ లోకి ఉండబోతున్నాయని చెప్పి కూడా మనకు సమాచారం అందుతోంది. అయితే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అందోల్ నియోజకవర్గం బీఆర్ఎస్ నేతలు జారిపోవడం, కొంతమంది బీఆర్ఎస్ నేతలు జారిపోవడం అయితే ఆ పార్టీకి బిగ్ షాక్ అని చెప్పవచ్చు. అయితే కీలకంగా ఉన్నటువంటి సీనియర్ నాయకుల్లో కొంతమంది పార్టీని వీడేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే హైదరాబాద్ లో మంత్రి దామోదర్ రాజనరసింహతో కూడా వారందరూ కూడా ఇప్పటికే సంభాషణ జరిపారు. అదేవిధంగా కీలక నేతలంతా కూడా భేటీ అయ్యారు. అయితే మరికొద్ది రోజుల్లో, అంటే దాదాపు వారం రోజుల్లో బీఆర్ఎస్ నేతలు కొంతమంది పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరేందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. అయితే వారికి కొన్ని డిమాండ్స్ వారు పెట్టడం జరిగింది. వాటన్నిటికి కూడా మంత్రి దామోదర్ రాజనరసింహ అంగీకరించారని చెప్పి కూడా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే త్వరలోనే బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగలబోతుంది అందోల్ నియోజకవర్గంలో కూడా మనకు సమాచారం ఉంటుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలు ఇప్పటికే ప్రారంభించింది. మాజీ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు కూడా ఎవరైతే పార్టీ వీడే ఆలోచనలో ఉన్నారో వారితో ఫోన్ లో మాట్లాడినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. కానీ ఫోన్ లో మాట్లాడినప్పటికీ కూడా వారు పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఒక నాయకుడు హైదరాబాద్ చేరుకున్నారు, ఆయన హైదరాబాద్ లోనే ఉంటున్నారు. అయితే అందోల్ నియోజకవర్గంలో ముఖ్యంగా ఆందోళ్ మండలానికి సంబంధించినటువంటి ఒక నాయకులు ఇప్పటికి వాళ్ళు హైదరాబాద్ చేరుకొని హైదరాబాద్ లోనే ఉంటున్నారు. పార్టీ మారిన తర్వాతే మళ్ళీ తిరిగి నియోజకవర్గానికి వచ్చేందుకు కూడా ఆయన ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలేందుకు సిద్ధంగా ఉంది. అందులో అందోల్ నియోజకవర్గం కీలకంగా ఉంది. మంత్రి దామోదర్ రైట్ సునీల్, ఎవరెవరైతే మారబోతున్నారో అందులో కీలక నేతల పేర్లు ఏమైనా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా? మిగతా పార్టీల నుంచి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ యొక్క ప్రతిష్ట పూర్తి స్థాయిలో గతంలో జరిగినటువంటి అన్ని బయటపడుతున్నాయి. సో వారి ఆత్మరక్షణ కోసం కూడా అధికార పార్టీ వైపు వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా ఓవైపు ఆరోపణలు వస్తున్నాయి. సో ఆ నేపథ్యంలోనే భారీ చేరికలు ఉన్నాయి అనుకోవచ్చు మనం. అదే గత 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకునే నేతలంతా కూడా కాంగ్రెస్ లో ఉన్నారు. అనంతరం జరిగినటువంటి పరిణామాలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవడం, అప్పటి టీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం, అనంతరం 14లో కొంతమంది అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది కాంగ్రెస్ పార్టీని వీడి అప్పటి టీఆర్ఎస్ లో చేరారు. అనంతరం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరినటువంటి పరిస్థితి. తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో వారికి ఉన్నటువంటి కొన్ని పనులకు సంబంధించి కానివ్వండి, లేదంటే కొన్ని అంశాలకు సంబంధించి కూడా పార్టీలో ఉండడమే కీలకం, అధికార పార్టీ ఉండడమే కీలకం అని చెప్పి భావిస్తున్నటువంటి కొందరు నేతలు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు అందోల్ నియోజకవర్గంలో పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే వారందరూ కూడా మంత్రి దామోదర్ రాజనరసింహతో కొంతమంది ప్రత్యక్షంగా కలిసి మాట్లాడడం జరిగింది, కొంతమంది ఫోన్ లో మాట్లాడడం జరిగింది. అయితే వారందరూ కూడా వచ్చేందుకు దామోదర్ రాజనరసింహ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వారందరూ కూడా చేరిక లాంఛనం అయిపోయిందని మనం భావించవచ్చు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.